హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేనైతే గ్రోసరీస్ మాత్రం నార్మల్‌గా హోల్‌సేల్ షాప్‌లోకెళ్ళి తెచ్చుకుంటాననమాట. చాలా వరకు డీమార్ట్‌కి, మోర్‌కి, రిలయన్స్‌కి అలా వెళ్ళి తీసుకుంటూ ఉంటారు కదా! నేనైతే అలా వెళ్ళనండి. ఎందుకంటే నాకు ఎక్కువ రేట్లు వేసేస్తారేమో, ఈ జీఎస్టీలని, అదని, ఇదని ఏవేవో చెప్తారు. మనం కొన్న దానికన్నా ఒక పావు వంతు ఎక్కువే అవుతుందని అయితే నా ఉద్దేశం అనమాట. అందుకే నేను నార్మల్ షాపుల్లోకి వెళ్ళైతేనే తీసుకుంటాననమాట. అక్కడైతే మనకు అవసరమైనవే తీసుకుంటాము, లేదంటే మానేస్తాము. ఈ పెద్ద పెద్ద మాల్స్‌లోకి వెళ్ళిన దగ్గర నుంచి అవి కనపడతాయి, ఇవి కనపడతాయి. అలా 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 మన గ్రాసరీ 4 రాసుకుంటే 10 అయిపోతాయన్నమాట చివరికి. అలా ఎక్కువగా అయిపోతుందేమోనని నాకు భయమనమాట. అందుకే నార్మల్ షాప్స్‌లోనే నేను ఎక్కువగా సరుకులనేవి ఎక్కువగా కాదు, మెయిన్ అసలు అక్కడే తీసుకుంటాననమాట. డ్రెస్సులు కానీ ఏవైనా సరే నేనైతే మాల్స్‌కి వెళ్ళనండి. మీరు ఎక్కడికి వెళ్తారనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు పల్లీలు, శనగలు. దీనికి సంబంధించి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. రాగి జావా ఎలా చేస్తారు, సూపర్గా ఉంటుంది. పిల్లలతో సహా అందరూ తాగుతారనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఏ షాప్కి వెళ్తారు? మామూలుగా హోల్సేల్ షాపులకి వెళ్తారా, లేకపోతే మాల్స్కి వెళ్తారా అనేది, ఎక్కడ బెటర్ అనేది, ఎక్కడ రేట్లు ఎలా ఉంటాయి, నా ఉద్దేశం కరెక్టా కాదా అనేది మీరు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే వచ్చే యూట్యూబర్స్ కూడా కొంచెం హెల్ప్ చేసి మీరు సాయం చేస్తే మాకు బూస్టింగ్గా ఉంటుందన్నమాట. నాకు తెలిసి పిల్లల హెల్త్ విషయం కానీ, స్టడీ విషయం కానీ, ఇంట్లో చిన్న చిన్న టిప్స్ కానీ అలాంటివి ఎన్నో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు మీ యొక్క ఉద్దేశాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు అనేది వీడియో వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను ఇలాగేనండి చెప్పాను కదా, హోల్సేల్ షాప్లోకి వెళ్ళి గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటాను అనమాట. అవి తెచ్చుకొని నేను అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. నాకు అవసరమైనంత వరకే తీసుకోగలుగుతామండి. అక్కడికి వెళ్తే ఓవర్గా ఎక్కువగా కొనేసామన్న ఫీలింగు. ఇక్కడ తీసుకుని రేటు చూసుకుంటే మనకేమనిపిస్తుంది, అమ్మో ఇంత అయిపోయిందా అని అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే మొత్తం తీసుకున్న తర్వాత బిల్ వేసిన తర్వాత కానీ అర్థం కాదనమాట, అమ్మో ఇంత అయిందా అని. ఇక్కడ 10,000 రూపాయలు అయితే అక్కడ 2,000 అవుతుందనమాట. నా ఉద్దేశం ప్రకారం మీ ఉద్దేశం ఎలా ఉంటుంది, ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, నేను మొత్తం రాసుకుని వెళ్ళిన లిస్ట్ కూడా మీకు చూపిస్తాను. మొత్తం ఎంత అయింది అనేది, అంటే మాకు మొత్తం మీకు చెప్తాను ఎంత అయింది అనేది. చూడండి లిస్ట్ చూపిస్తాను. నాకైతే ఇది పోపుల డబ్బా అనమాట. ఇదేమో బిర్యానీ దినుసులది. ఆ 2 బాక్సులు అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఆ 2 ఫిల్గా ఉంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అది కొన్ని రాసిన లిస్ట్ అయితే ఇదనమాట. మీ ఉద్దేశాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.